నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తాను. మరి ఎవరో ఇద్దరు ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చగా మారిన మరొక విషయం మంత్రి జూపల్లి చేసిన సంచలన వ్యాఖ్యలు. ప్రజల ముందే తన పార్టీ భవిష్యత్తుపైనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. ఆయన చెప్పిన మాటలు విన్నవారెవరైనా ఒక్కసారిగా షాక్కి గురికాక తప్పదు. జూపల్లి కృష్ణారావు ఇందిరమ్మ నమూనా గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ప్రజల ముందే ఒక అనూహ్యమైన ప్రకటన చేశారు. ఆయన మాటల్లోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో నాకు తెలీదు, నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలీదు, అందుకే నేను హామీలు ఇవ్వను అంటూ కుండబద్దలు కొట్టేశారు. ఒక మంత్రి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపైనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జూపల్లి వ్యాఖ్యలు నిజాయితీని ప్రతిబింబిస్తున్నాయా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటమి భయాన్ని ముందుగానే బయటపెడుతున్నాయా అన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. కొంతమంది ప్రజలు మాత్రం హామీలు కాకుండా పనులు చేస్తే బాగుంటుందని జూపల్లి మాటలకు మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం ఒక మంత్రి ఇలా మాట్లాడటం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. ఆయన కేవలం పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు మాత్రమే వ్యక్తం చేయలేదు. నా వంతు ప్రయత్నం మాత్రం చేస్తా, నా నియోజకవర్గంలో ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే హామీలు ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టే. మొత్తానికి జూపల్లి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లోపల రాజకీయ సమీకరణాలకు, రాబోయే ఎన్నికల ప్రచారానికి పెద్ద ఇష్యూగా మారుతుందేమో అనిపిస్తుంది.